ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్కారం, నేను మీ సంగీత. కూకట్పల్లి సంగీత్ నగర్ లో సహస్ర పాప పైన కత్తితో దాడి చేసిన సంఘటన మనందరికీ తెలిసిందే. అయితే 2 రోజుల నుంచి కూడా ఎవరు చేశారు, ఎందుకు చేశారు అనే విషయాలు మాత్రం ఇప్పటి వరకు ఎవరికీ అంతు చిక్కట్లేదు. ఎవరైతే సస్పెక్టెడ్ గా ఉన్నారో సంజీవ్ రావ్ అని వారి భార్య కూడా మాట్లాడడం జరిగింది. ఆవిడ కూడా ఏమని చెప్తున్నారు అనంటే, మా ఆయనకి ఎలాంటి సంబంధము లేదు. మా ఆయన గతంలో ఒక ఉద్యోగం చేసేవారు. దాని తర్వాత నెక్స్ట్ ఉద్యోగం లేకపోవడంతో రీసెంట్‌గా ఒక 3 రోజుల పాటు గూడా ఉద్యోగానికెళ్ళాడు. ఏ రోజైతే సహస్ర పైన దాడి జరిగిందో, ఆ రోజు మాత్రమే ఇంటి దగ్గర ఉండడం జరిగింది. ఆ ఉండడమే తప్పైపోయింది నా భర్తకి అని చెప్పేసి ఆవిడ చెప్పడం జరుగుతుంది. అంటే ఏంటంటే ఆవిడ ఏమంటుందనంటేను, పోలీసులు రావడం జరిగింది. పోలీసులతో పాటు డాగ్ స్క్వాడ్ కూడా రావడం జరిగింది. వచ్చిన తర్వాత డైరెక్ట్ డాగ్ పైకి వెళ్ళింది. వెళ్ళేసి మా ఆయనను దాటుకుంటూనే పైకి వెళ్ళి, మళ్ళీ దాటుకుంటూనే కిందికి రావడం గూడా జరిగింది. ఒకవేళ నిజంగానే మా హస్బెండ్ గనక పాపను హత్య చేసి ఉంటే ఖచ్చితంగా డాగ్ గుర్తించేది కదా! మా ఆయన అలాంటి వాడు కానే కాదు. రాత్రిపూట అంటే ఉదయము అదంతా జరిగిన తర్వాత సీసీటీవీ ఫుటేజ్ కానివ్వండి, తర్వాత నెక్స్ట్ అంతా ఎంక్వైరీ చేసిన తర్వాత అప్పుడు రాత్రిపూట 11:30 గంటలకు ఆయనను పోలీసులు తీసుకెళ్లడం జరిగింది. ఇంటరాగేషన్ అనేది చేస్తూ ఉన్నారు. మాకైతే పోలీసులు చెప్తున్నది ఒకటే, ఆ సమయంలో మీ హస్బెండ్ మాత్రమే, సంజీవ్ రావు మాత్రమే ఇక్కడ కనిపించారు కాబట్టి, మేము కొన్ని అనుమానాలన్నీ ఉన్నాయి కాబట్టి వాటిని నివృత్తి చేసుకోవడం కోసమే అతన్ని మా అదుపులోకి తీసుకుంటున్నాము అని చెప్పేసి భార్య సరస్వతికి చెప్పారు అని చెప్పేసి చెప్తున్నారు. అంటే వారందరూ కూడా ఇక్కడ చూసుకుంటే ఎవరైతే ఈ సరస్వతి సంజీవ్ రావు ఫ్యామిలీ, అదే విధంగా కృష్ణ అండ్ రేణుక ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా కలిసినప్పుడు మాట్లాడుకోవడము, హాయ్ బాయ్ చెప్పుకోవడము, కొంచెం అట్లా ఉండేది. అంటే కలిసి బయటికి వెళ్ళడం అలాంటివి లేకపోయినా కూడా ఒకటే అపార్ట్మెంట్ లో ఉంటున్నారు కాబట్టి వీళ్ళు వచ్చేసి సెకండ్ ఫ్లోర్ లో ఉంటున్నారు. అదే విధంగా ఎవరైతే కృష్ణ సహస్ర వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు వచ్చేసేమో పైన పెంట్ హౌస్ లో ఉంటున్నారు. కలిసినప్పుడు ఏదో మాట్లాడుకోవడము అలా జరిగేది. కానీ తర్వాత నెక్స్ట్ ఎవరైతే సంజీవ్ రావు ఉన్నారో అతనికి కూడా 2 అమ్మాయిలు ఉన్నారు. అందులో ఒక పాప కూడా సహస్రతో ఆదివారం రోజు కూడా నేను ఆడుకున్నాను. మాకు ఆ రోజు మొత్తం పూర్తి స్థాయిలో ఆడుకున్నాం. కానీ ఏ విషయాలేమీ చెప్పదు, కానీ మేము ఆడుకొని ఇలా చేసుకుంటూ ఉంటాము అని చెప్పేసి ఆ పాప కూడా చెప్పడం జరుగుతుంది. ఎవరైతే బిందు మాధురి ఉందో సంజీవ్ రావు వాళ్ళ డాటర్, తను కూడా చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా మా నాన్నను అట్లా సస్పెక్ట్ చేస్తూ తీసుకెళ్తుంటే నాకు చాలా ఏడుపు వచ్చింది. అసలు మా నాన్నకి ఏమీ తెలియదు, ఎందుకని పోలీసులు అలా ఎవరు చేశారో తెలుసుకోకుండా మా నాన్న ఒక్కడే ఉన్నాడని చెప్పేసి అలా తీసుకెళ్లడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు అని చెప్పేసి ఆవిడ ఏడుస్తూ ఉంది పాప. అంటే ఎవరైనా సరే అంటే ఫాదర్ని అలా ఎవరో వచ్చేసి నువ్వే ఆ పాపను చంపావు అని చెప్పేసి ఇలా అనుమానిస్తున్నాము నిన్ను అని చెప్పేసి అదుపులోకి తీసుకుంటే ఎవరైనా ఫ్యామిలీ మెంబర్స్ భయపడుతూనే ఉంటారు. సో ఎవరైతే సంజీవ్ రావు ఉన్నారో వాళ్ళ భార్య కానివ్వండి, అదే విధంగా పాప, ఇద్దరు కూడా వాళ్ళ బాధను వ్యక్తం చేస్తూ ఉన్నారు. అంటే మీరు చూస్తున్నారు, అంటే వీడియోస్లలో కూడా వాళ్ళ వాదన వినిపిస్తూనే ఉన్నారు. పోలీసులు కూడా వాళ్ళకి ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉన్నారు. నైట్ తీసుకెళ్లారు, ఇప్పటి వరకు కూడా పంపించలేదు. ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, మేము అవన్నీ అడిగిన తర్వాత మాకు క్లారిటీ వచ్చిన తర్వాత మేము ఇంటికి పంపించేస్తాము. కానీ మీరు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వేరే ఊరికి వెళ్ళడం కానివ్వండి, అదే విధంగా మీ చుట్టాల వాళ్ళ ఇంటికి వెళ్తున్నానని కానీ వెళ్ళడం ఏమి చేయొద్దు, మీరు ఇంట్లోనే ఉండాలి అని చెప్పేసి వారికి పోలీసులు చెప్పడం జరిగింది అని చెప్పేసి కూడా ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. అంటే అదే సమయంలో ఎప్పుడైతే సహస్ర పాప మీద దాడి జరిగి ఆవిడ్ని ఎవరు అనేది ఇప్పటి వరకు తెలియదు, ఆ పర్సన్ వచ్చి చంపేశారు కదా, అతని ఆ టైంలో మాత్రము ఆ సీసీటీవీ ఫుటేజ్ లో సంజీవ్ రావు మాత్రమే కనిపిస్తున్నాడు కదా, అందుకోసం అని చెప్పేసి అతన్ని అదుపులోకి అంటే ఆ టైంలో ఎందుకున్నావు, ఏంటి, దేనికోసం ఉన్నావు, ఇవన్నీ కూడా అతన్ని వాళ్ళ ఇంట్రాగేషన్ లో అడగడం అనేది జరుగుతుంది. అంటే పోలీసులకు ఉన్న అనుమానాలన్నీ కూడా, అంటే వాళ్ళకు రకరకాల ఒకటే క్వశ్చన్ ని ఒక 100 రకాలుగా అడుగుతూ ఉంటారు వాళ్ళు. అంటే వాళ్ళకు అనుమానం ఉన్న ప్రతిదీ కూడా అడిగి క్లియర్ గా ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాతనే వాళ్ళు విడిచిపెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది. అంటే ఇక్కడ చూసుకుంటే వాళ్ళ ఫ్యామిలీస్ అందరూ బానే ఉంటున్నారు, మాట్లాడుకుంటారు, అన్ని చేస్తారు. అంతేకాకుండా మీడియా వాళ్ళు కొంచెం చూసి వార్తలు వెయ్యండి,
నాకు ఎలాంటి అనారోగ్యం లేదు. నేను బానే ఉన్నాను. మేము ఒరిస్సా నుంచి వచ్చినామని ఒకరు చెప్తున్నారు. ఏపీ నుంచి వచ్చామని ఒకరు చెప్తున్నారు. మేమిక్కడ 15 సంవత్సరాల నుంచెల్లి హైదరాబాద్‌లో ఉంటున్నాము. ఈ అపార్ట్‌మెంట్ ఎప్పుడైతే కట్టారో 4 సంవత్సరాల నుంచెల్లి అప్పటి నుంచి మేము ఇక్కడ ఉంటున్నాము. వారొచ్చేసి 3 సంవత్సరాలు అవుతుంది. నాకు మాకే 2 పాపలున్నారు. మా పాపల మీదనే మా ఆయన ఎప్పుడూ కూడా చేయి చేసుకోలేదు. గట్టిగా కూడా అరిచింది లేదు. అలాంటిది వేరే వాళ్ళ పిల్లల గురించి ఏం మాట్లాడతారు? అదే విధంగా వాళ్ళను ఇంత దారుణంగా చంపడానికి ఎందుకు తెగిస్తారు అని చెప్పేసి ఆవిడ భార్య సరస్వతి ఆమె ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ సిచ్యువేషన్స్ అన్ని చూస్తూ ఉంటే వాళ్ళ అపార్ట్మెంట్ లో కూడా ఒక రూల్ పెట్టుకున్నారు. ఏంటి అంటే ఏదైనా ఆర్డర్స్ వచ్చినా సరే ఎవరు ఫ్లాట్ నుంచి అయినా కూడా కిందికి వచ్చేసి ఆర్డర్ అనేది పిక్ చేసుకోవాలి, కానీ ఎవరిని కూడా పైకి పంపించేది లేదు. ఖచ్చితంగా ఓనర్స్ కిందనే ఉంటారు కాబట్టి వాళ్ళు అడుగుతారంట. వాళ్ళు ఉన్నప్పుడు మీరు ఎవరింటికి వచ్చారు, దేనికోసం వచ్చారు అని చెప్పేసి ఖచ్చితంగా అడిగి మరి పైకి పంపించడం జరుగుతుంది. ఒకవేళ పంపించలేని పక్షంలో ఇక్కడ వెయిట్ చేయండి, మీరు వాళ్ళని కిందికి పిలవండి ఫోన్ చేసి అని చెప్పేసి చెప్తాము. మేము ఎవరిని కూడా అంత తొందరగా పైకి పంపించాము అని చెప్పేసి కూడా చెప్పారు. కానీ ఆ రోజు వీరందరూ కూడా సోమవారం రోజు ఏమైందంటే ఓనర్ వాళ్ళు ఆరోగ్య పరిస్థితి బాగాలేకపోవడంతో హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. అదే విధంగా ఎవరైతే సంజీవరావు ఉన్నారో ఆయనకు పని లేదు కాబట్టి ఇంట్లో ఉన్నారు. మిగతా వాళ్ళు స్కూల్కి వెళ్ళడము, వాళ్ళ భార్య కూడా ఏదో పనికి వెళ్ళింది అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అంటే ఇక్కడ చూసుకుంటే సంజీవరావుకు సంబంధించిన భార్య వాళ్ళ అక్కగారు కూడా చెప్తూ ఉన్నారు ఏంటంటే, ఆడవారంటే చాలా రెస్పెక్ట్ ఉంది, మాకు చాలా రెస్పెక్ట్ ఇస్తాడు. అమ్మాయిలకు కానివ్వండి, అత్తయ్య అయినా, వదిన అయినా, అమ్మ అయినా, ఇలా కూతుర్లకైనా ఎవరికైనా సరే చాలా రెస్పెక్ట్ ఇస్తారు. ఎవరితోనైనా కూడా చాలా బాగా మాట్లాడతారు. అలాంటి సంజీవరావు ఇలా చేశారు అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కూడా నమ్మరు. కావాలంటే మీరు ఎవరినైనా అడగండి, తెలుసుకున్న తర్వాత మీరు అదుపులోకి తీసుకుంటే బాగుండేది. మీరు అనుమానం ఉంది, జస్ట్ అనుమానంతో తీసుకెళ్తున్నాము అని అనుకుంటే ఇక్కడ ఏమవుతుందంటే పిల్లలు ఏడవడము జరుగుతుంది. అదే కాకుండా భార్య కూడా కొంచెం మానసికంగా ఇబ్బంది పడుతున్నారు. కానీ వీళ్ళు మాత్రం కాన్ఫిడెంట్ గా ఏమని చెప్తున్నారంటే, మాకు ఎలాంటి సంబంధం లేదు, ఆల్రెడీ డాగ్ స్క్వాడ్ వచ్చింది, ఒకవేళ తప్పు చేసేది ఉంటే అక్కడే దొరికిపోయేవాడు. అదే విధంగా కేవలం ఇంట్లో ఉన్నాడు అని చెప్పేసి అక్కడ ఆ టైంలో అతనే కనిపించాడని చెప్పేసి అలా సస్పెక్టెడ్ గా తీసుకెళ్లారు. ఓకే, కానీ పోలీసులు అలా సస్పెక్టెడ్ గా తీసుకెళ్లారు కరెక్టే, కానీ మీడియా వాళ్ళు ఇతనే తప్పు చేశాడు, ఇతనే హంతకుడు, ఇతని వల్లనే అని చెప్పేసి అని కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. అది కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందుకంటే పిల్లలు రేపటి రోజుల్లో స్కూల్ కు వెళ్తారు. మీ నాన్న ఇలా చేశారా, అలా చేశారా అన్న వాదనలు కూడా వస్తే కన్ఫర్మ్ అయిన తర్వాత మీరు ఏ వార్త వేసినా కూడా మేము దానికి యాక్సెప్ట్ చేస్తాము. కానీ కన్ఫర్మ్ అవ్వక ముందు ఇలాంటి వార్తలు వేయడం వల్ల మేము ఫ్యూచర్ లో ఇబ్బంది పడాల్సి వస్తుంది. మా ఆయనకి ఇప్పటికే ఉద్యోగం లేదు, చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాము అని చెప్పేసి వాళ్ళ భార్య తన ఆవేదనను వ్యక్తం చేస్తూ ఉన్నారు సరస్వతి గారు. అంటే ఇవన్నీ చూస్తూ ఉంటే మనము ఎప్పుడైనా సరే ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత దానికి సంబంధించింది సస్పెక్టెడ్ అయితే దాన్ని అదే విధంగా కొంచెం పబ్లిక్ చేయండి అని చెప్పేసి వారి కోరుకోవడంలో తప్పేం లేదు. ఎందుకంటే జస్ట్ ఆ టైంలో అతను ఉన్నారు కాబట్టి సస్పెక్ట్ చేశారు. అంటే పోలీసులు ఇంకొకటి చెప్తున్నారు, మీడియా వాళ్ళు ఇలా చెప్తున్నారు అని చెప్పేసి ఆవిడని ఒక క్వశ్చన్ వేశారు ఒక యాంకర్. వేస్తే ఆవిడ చెప్పిన ఆన్సర్ ఏంటంటేను, మా ఆయన అనుమానంగా కనిపించలేదు, అక్కడ ఏమీ కనిపించలేదు, చాలా కూల్ గా అలా వెళ్ళి ఇలా వచ్చారు, చాలా నార్మల్ గానే వెళ్ళాడు. పోలీసులు కూడా అదే చెప్పారు. ఆ సమయంలో అతను ఉన్నాడు కాబట్టి ఒకవేళ అతను చేయకపోయినా ఎవరినైనా చూసాడా, సస్పెక్టెడ్ గా ఎవరైనా కనిపించారా, లేకపోతే ఇంకేంటి అనేది కూడా మేము ఎంక్వైరీ చేస్తామమ్మా అని చెప్పేసి రాత్రి పూట వచ్చి తీసుకెళ్లారు. అదే పోలీసుల దగ్గరే ఉన్నారు మా ఆయన. కానీ మా ఆయన ఎలాంటి తప్పు చేసే అవకాశాలు లేదు, ఉండే ఛాన్స్ అయితే లేదు. మేము కూడా ఇప్పటికీ సహస్ర పేరెంట్స్ ఏ విధంగానైతే కోరుకుంటున్నారో మేము కూడా, మాకు 2 ఆడపిల్లలు ఉన్నారు, సహస్రకి ఇలా జరిగింది, రేపటి రోజుల్లో నా పిల్లలు కూడా ఇంట్లో ఉంటే ఇలాగే జరిగే అవకాశాలు లేకపోలేదని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అందుకోసని నేనేమని చెప్తున్నానంటే, ఎవరైతే ఇప్పుడు సహస్రను అంత కత్తితో దాడి చేసి చంపాడో ఆ వ్యక్తికి ఖచ్చితంగా కఠినమైన శిక్షనే పడాలి. నేను కూడా కోరుకుంటున్నాను. మా ఆయన కూడా ఖచ్చితంగా అదే విషయం కూడా నాతో చెప్పాడు. అతన్ని అరెస్ట్ చేసే ముందు కూడా, అయ్యో అంత చిన్న పాపను చంపాల్సిన దుర్మార్గుడు ఎవరు, ఎందుకు చంపారు, అసలు వాడిని ఎలాగైనా సరే కఠినంగా శిక్షించాలి అని చెప్పేసి నాతో షేర్ చేసుకోవడం జరిగింది. ఇలాంటివన్నీ కూడా వాళ్ళ వైఫ్ చెప్తూ ఉంది. అంటే చూసారు కదా, ఒక పర్సన్ జస్ట్ ఆ టైంలో అక్కడ ఉన్నాడు అని చెప్పేసి అన్న ఒక కారణంగా పోలీసులు జస్ట్ సస్పెక్టెడ్ గా మాత్రమే అతన్ని అదుపులోకి తీసుకుంటే, కొంతమంది అతనే నిందితుడు అని చెప్పేసి ఫోటో ప్లస్ తర్వాత పాప ఫోటో, అదే విధంగా అతనే చేశాడు ఇన్ని కత్తిపోట్లు అలా అని చెప్పేసి చెప్తున్నారు. అది చాలా ఫ్యూచర్ లో ప్రాబ్లం అయ్యే అవకాశం
అవకాశాలు ఉన్నాయి. మా పిల్లలు కూడా చాలా భయపడిపోతున్నారు. నాన్న ఇలా చెయ్యలేదు కదా, ఇలా చెయ్యడు కదా, ఎందుకని ఇలా వేస్తున్నారు, ఎందుకని పోలీసులు ఇలా నాన్నని తీసుకెళ్లారు అని చెప్పేసి అడిగే క్వశ్చన్స్ కి నా దగ్గర సమాధానం లేదు అని చెప్పేసి సంజీవ్ రావు వాళ్ళ భార్య సరస్వతి చెప్పడం జరుగుతుంది. అంటే ఒక మానసిక పరిస్థితిని కూడా మనం ఆలోచించాల్సి ఉంటుంది. అంటే అక్కడ జరిగిన ఇన్సిడెంట్ కి సంబంధించి ఇప్పటి వరకు కూడా పోలీసులకు ఎలాంటి ఎవిడెన్స్ దొరికింది అనేది మనకు తెలియదు. ఎందుకంటే వాళ్ళు అన్ని కోణాల నుంచి కూడా మొత్తం సెర్చ్ చేస్తూ ఉంటారు. అక్కడికి ఫోరెన్సిక్ వాళ్ళు వస్తారు, వాళ్ళు కూడా వచ్చేసి అక్కడ ఉన్న ఏమేమి ఉన్నాయో అవన్నీ కలెక్ట్ చేసుకుంటారు. అదే విధంగా పోలీసులు వస్తారు, అక్కడ ఏమేమి ఉన్నాయి అంటే ఎన్నో క్రైమ్ సీన్స్ చూస్తూ ఉంటారు. వాళ్ళు ఎంతో మందిని వాళ్ళు అరెస్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. వాళ్ళకు ఒక చిన్నది హింట్ దొరికినా సరే దాన్ని పట్టుకొని వాళ్ళు ఏం చేయాలి, ఎలా చేయాలి అని చెప్పేసి వాళ్ళ వేలో వెళ్తూ ఉంటారు. కాబట్టి నిందితుడు అనేవాడిని పట్టుకోకనైతే తప్పదు, కానీ పట్టుకునేదాకానైనా ఎవరు అనేది కొంచెం మనము క్లారిటీగా వచ్చిన తర్వాత మాట్లాడితే బాగుంటుందేమో అని చెప్పేసి నా తరపు నుంచి నేను కూడా కోరుకుంటున్నాను. ఎందుకంటే అక్కడ చూస్తుంటే సంజీవ్ రావు వల్ల భార్య కానివ్వండి, పాప కానివ్వండి ఏడుస్తూ ఉంటే కొంచెం బాధగా అనిపించింది. అంటే ఎవరైనా సరే అంటే నిజాలు మనకు తెలియనప్పుడు మనం నిజమే అని కన్ఫర్మ్ గా స్టాంప్ వేయలేం. కాబట్టి ఆవిడ చెప్పిన దాంట్లో కూడా మనము ఎంతో కొంతవరకు అంటే ఓకే, ఇంట్లో వాళ్ళు ఇలా చేయలేదు అని చెప్పేసి చెప్పడం అనేది కామన్, కానీ అక్కడ ఇతనే చేశాడు అన్నది కూడా పక్కా ఎవిడెన్స్ అనేది అక్కడ ఏది కూడా లేదు. లేకపోవడం వల్ల ఆవిడ ఏమంటుందంటే మా ఆయన ఇలా చేసే ఛాన్సే లేదు, అతను ఆ రోజు ఉద్యోగం లేకపోవడం వల్ల ఇంట్లో ఉన్నాడు తప్ప అతను ఏమి చేసిందే లేదు. ఒకవేళ చెయ్యాలి అనుకున్నా మాకు ఇదివరకు గతంలో వారితో ఏదైనా గొడవ ఉండాలి, లేదంటే పిల్లలను అరవడమో లేదంటే కసురుకోవడమో ఇలాంటివన్నీ ఉండాలి. కానీ నా పిల్లల విషయంలోనే చాలా చక్కగా ఉన్న అతను వేరే వాళ్ళ పిల్లల విషయంలో ఎందుకు ఉండరు? ఖచ్చితంగా మా మధ్యలో ఎలాంటి తగాదాలు లేవు, ఎలాంటి మిస్అండర్స్టాండింగ్స్ లేవు. అందరం కలిసినప్పుడు బాగానే మాట్లాడుకునే వాళ్ళం, ఎవరి పనులలో వాళ్ళం ఉండే వాళ్ళమే తప్పించి ఒకరి కోసం ఒకరం పట్టించుకునే అంత అయితే ఇక్కడ లేదు. ఎందుకు అనంటే మాది కూడా మధ్యతరగతి ఫ్యామిలీయే, మేము కూడా కష్టపడితేనే మా ఇల్లు గడుస్తుంది. 2 ఆడపిల్లలు ఉన్నారు కాబట్టి ఆయనకు ఉద్యోగం లేదు కాబట్టి ఆ మానసిక పరిస్థితిలోనే ఉన్నారు. కానీ ఆయన ఇలాంటిది చేస్తారన్న అయితే ఎవరు ఇక్కడ ఉన్న వాళ్ళని ఎవరిని అడిగినా కూడా మా ఫ్యామిలీ ఏంటి, మేమిద్దరం భార్యాభర్తలం ఎలా ఉంటాము అందరితో, అదే విధంగా పిల్లలు ఎలా ఉంటారు, పిల్లలతో మన హస్బెండ్ సంజీవ్ రావు ఎలా ఉంటారు అనేది తెలుసుకొని మీడియా వాళ్ళు మాట్లాడితే బాగుంటుంది అని చెప్పేసి ఆమె ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది. ఏదేమైనా సరే కానీ నిందితుడు దొరికేంత వరకు మనము సస్పెక్ట్ చేసేవారిని కన్ఫర్మేషన్ ఇవ్వకుండా జస్ట్ సస్పెక్టెడ్ గానే ఇలా జరిగింది కాబట్టి ఇలా అదుపులో ఉన్నారు అని చెప్పడం బెటర్ అనేది నా ఫీలింగ్. థ్యాంక్ యూ.